నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇది చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, కూటమి ప్రభుత్వానికి ఒక అభ్యర్థన అనుకోవాలి. సామాన్యుడికి బాబు గారు గత ప్రభుత్వంలో పేదల కోసం జగన్మోహన్ రెడ్డి స్థలాలు ఇచ్చాడు. అంటే జగనన్న లేఅవుట్లు, దాంట్లో అక్రమాల సక్రమాల అనేది సెకండరీ విషయం. కానీ భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. అంటే డైరెక్ట్ బెనిఫిషరీకి 1 సెంటు కానీ 1.5 సెంటు కానీ భూమిని రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం. కానీ ఆ సందర్భంలో మనం 1 సెంట్లో ఏం సరిపోతుంది, ఆ ఇల్లు బాత్రూములతో సమానం, ఇలాంటి ఇళ్లలో ఉంటారా అనేటువంటి ఎద్దేవా చేసింది మనమే. సరే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంటే గొప్పగా నిర్మాణాలు, దానికంటే ఎక్కువ స్థలాలు ఇస్తే సంతోషమే. కానీ పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాటిని ధ్వంసం చేయడాలో, వాటి మీద ఉక్కుపాదం మోపడాలో దయచేసి చేయొద్దు. ఎందుకంటే పేదలకు అది మీరు ఇచ్చినా, జగన్ ఇచ్చినా, ఇంకొకరు ఇచ్చినా పేదలకు ఇచ్చింది కాబట్టి దాన్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జగనన్న ఇళ్లల్లో ఉన్నటువంటి కొంతమంది సింపథైజర్స్ ఇల్లు పగలగొడుతున్నారనేది వాస్తవం. కాబట్టి ఆలోచించండి.